హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ వర్క్షాప్లోని బొలీరో ఒకటి వచ్చింది. ఈ బొలీరో నిన్న ఏంటైందంటే వెహికల్ వెళ్తూ వెళ్తూ అంటే ఫ్యూయల్ చాలా లోలో ఉందని చెప్పేసి ఫ్యూయల్ ఫిల్ చేశారు. లో ఇండికేటర్ వచ్చిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బండి పికప్ అలా తగ్గిపోయి ఒక దగ్గర ఆగిపోయిన తర్వాత లేదో మళ్ళీ హ్యాండ్ ప్రైమర్ తోటి మళ్ళీ పంప్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ కొంచెం దూరం తర్వాత ఆగిపోయింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ కాలే. అప్పుడు నాకు కాల్ చేశారు. సో నేను వెళ్ళి చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఫ్యూయల్ ఫిల్టర్స్ క్లాగ్ అయిపోయి ఉండొచ్చు అంటే సిమ్టమ్స్. నెక్స్ట్ ఏమో ఫ్యూయల్ ట్యాంక్లో మోస్ట్లీ డర్ట్ ఉంటుంటే అక్కడ అలా ప్రైమరీ ఫిల్టర్ దగ్గర క్లాగ్ అయిపోయి ఉండొచ్చు. సో అది ఒకసారి చూద్దాము. నేను వెహికల్ని అయితే అక్కడ నుంచి తీసుకొచ్చేసాను. మళ్ళీ నేను అక్కడ కొంచెం హ్యాండ్ ప్రైమ్ చేసేసి తీసుకొచ్చేసాను. సో మీకు చూపిస్తాను అసలు యాక్చువల్గా నా డయాగ్నోసిస్ ఎందుకు నేను క్లాగ్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నాను. సో ఫస్ట్ ఇప్పుడే ఈరోజు మార్నింగ్ నేను వెహికల్ వచ్చి స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దామండి. సో వెహికల్కి ఆన్ చేస్తాను. ఇగ్నిషన్కి ఆన్ చేశాను కదా. ఒకసారి మీరు గమనించండి. నాకు ఇంకా తెలియదు, నేను చూస్తున్నాను. ఇప్పుడు రైజింగ్ ఎంత వస్తుందో చూద్దాం. సో వెహికల్ నేను స్టార్ట్ చేస్తాను. వెహికల్ స్టార్ట్ చేసి ఇది డిఐ ఇంజిన్. సో టక్కన స్టార్ట్ అయిపోతుంది. సో స్టార్ట్ అయిపోయింది. నియర్లీ ఒక 1000 RPMలో ఉంది. రైజ్ చేస్తాను. చూడండి ఒకసారి ఎంతవరకు వెళ్తా చూద్దాం. ఒకసారి ముందు ఆయిల్ సర్క్యులేట్ అయిన తర్వాత ఒకసారి రైజ్ చేస్తాను. మనం చూస్తుంటే ఇంకా లైట్స్ చూడండి. ఇక్కడ ఈ పార్కింగ్ ఒకటే ఉంది, మిగతా అన్నీ ఓకే. సో ఒకసారి రైజ్ చేస్తాను చూడండి. రైట్, ఆయిల్ సర్క్యులేట్ అయి ఉంటుంది. సో సరే రైజ్ చేస్తాను. మ్యాక్సిమం రైజ్ అంత చూడండి. బాగానే ఉంది. ఓకే, దగ్గర 3500 వెళ్తుంది. ఇంకా అలా పట్టుకున్నట్టే 4000 వెళ్తుంది. ఇది కాసేపు అయిన తర్వాత ఆ రైజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ నుంచి చూడండి. ఒక నిమిషం వెయిట్ చేసి చూస్తే ఈలోపు ఫ్యూయల్ ట్యాంక్లోనే ఏమైనా ఆ ఫిల్టర్ దగ్గర జామ్ అయిన ఉంటే దాని ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది. రైట్, ఇప్పుడు చూద్దాం. నేను మళ్ళీ ఫుల్ యాక్సిలరేటర్ ఇస్తాను. పెడల్ టు ద ఫ్లోర్ చూడండి. పెడల్ టు ద ఫ్లోర్ బండి ఓన్లీ 2300 2400 కూడా కలుగుతుంది అంతే. రైట్. సో ఇప్పుడు నేను వెహికల్ ఆపేస్తాను. ఆపేసి ఒకసారి బోనెట్ ఎత్తి నా డయాగ్నోసిస్ ఏంటో మీకు చూపిస్తాను. నేను ఎలా డయాగ్నోస్ చేయగలిగాను అనేది చూపిస్తాను. బోనెట్ లాగా ఓకే. సో ప్రైమర్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రైమర్ మీరు గమనించండి. తన్నిన తర్వాత చూసారా టిక్ టిక్ శబ్దం వస్తుందా? అదో అంటే ఏంటి, వ్యాక్యూమ్ వచ్చేస్తుంది. సో నేను ఇలా పైకి ఎత్తితే అసలు నొక్కినప్పుడు మనం కిందకి నొక్కినప్పుడు మనకి ప్రెషర్ రావాలి. అప్పుడు తోయాలి ఆయిల్ని. అది చూస్తే ఇప్పుడు పైకి ఎత్తిన తర్వాత వదిలేయాలి, దీపడుతుంది. చూసారా అంటే ఏంటి, లోపల వ్యాక్యూమ్ లాగేసుకుంటుంది. అంటే డెఫినెట్గాను ఫిల్టర్స్ అక్కడ ట్యాంక్లో ఉన్న ప్రైమరీ ఫిల్టర్ ఇవి జామ్ అయితేనే ఇలా అవుతాయి. సో లెట్ us see what my diagnosis is. నా డయాగ్నోసిస్ కరెక్టా కాదో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఈ ట్యాంక్ డౌన్ చేయక మునుపు నేను ఆల్రెడీ ఫ్యూయల్ ఫిల్టర్స్ మార్చిన తర్వాత స్టిల్ ప్రాబ్లం కంటిన్యూడ్. అప్పుడు నేను ట్యాంక్లోని డెఫినెట్గా బ్లాకేజ్ ఉంది అని చెప్పేసి నిర్ధారించుకున్నాను. సో ట్యాంక్ డౌన్ చేసేసిన తర్వాత డీజిల్ని బకెట్లో వేసి ఆ బకెట్లోకి ఫ్యూయల్ రిటర్న్ అండ్ ఫ్యూయల్ డెలివరీ రెండును ఆ పైప్స్ రెండును అందులో డీజిల్లో మునిగేటట్టు పెట్టాను. ఇప్పుడు చూడండి ప్రైమర్ నేను మళ్ళీ దాన్ని హ్యాండ్ ప్రైమ్ చేస్తున్నాను. సో ప్రైమ్ చేసినప్పుడు చూసారా, ఇప్పుడు నేను పైకి లేపిన తర్వాత అది అలా ఉంటుంది. ఇందాక వ్యాక్యూమ్ లాగేసుకునేది. అంటే ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత పంప్ ఏదైతే లాక్కుంటూ ఉంటుందో లాక్కున్న డీజిల్ కాస్త రాలేకపోయింది బికాజ్ ఆఫ్ సమ్ అడ్డంకి ఆ పైప్లో ఎక్కడో బ్లాకేజ్ ఉండడం వలన. సో దానివల్ల ఆ వ్యాక్యూమ్ క్రియేట్ అయ్యేది, ఆ అల్పపీడనం అలా లాక్కుంటూ ఉండేది. ఎప్పుడైతే ట్యాంక్ ఓపెన్ చేసేసి బకెట్లో పెట్టేశానో ఇట్ ఈస్ ఓపెన్ కాబట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ చేసేసి ఒకసారి చూద్దాం. బకెట్లోని ఆ డీజిల్ పైప్స్ బకెట్లో ఇన్సర్ట్ చేసి ఉంచాను. సో ఇప్పుడు వెహికల్ని ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం.
సో ఇప్పుడు చూసారు కదా, నేను రేస్ చేసినప్పుడు నియర్లీ 4000 RPM వరకు వెళ్ళింది. సో ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి ఓకే. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేసి బకెట్లోకి రిటర్న్ కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు అడ్డంకి ఏం లేదు. దట్ మీన్స్ పైప్స్లోనే ఏమి అడ్డంకి లేదు, ఆ ట్యాంక్ దగ్గర అడ్డంకి ఉంది. నేను ఆ ట్యాంక్ క్లీన్ చేయడానికి అని చెప్పేసి బయటకు ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు ఆ పైప్ మెయిన్ ఇన్లెట్ ఏదైతే వస్తుందో, మెయిన్ పైప్ రిటర్న్ కాకుండా పంపుకి వెళ్ళే పైపు, ఆ పైపులో పురుగులు కనిపించినాయి. అంటే ఈ పురుగులు ఎప్పుడు వెళ్ళి ఉండొచ్చు అని అంటే, ఎప్పుడైనా డీజిల్ అయిపోయినప్పుడు ఎక్కడైనా వాళ్ళు అదర్ క్యాన్స్లోంచి డీజిల్ తెచ్చుకొని వెహికల్స్లో ఫిల్ చేస్తే యూజువల్గా ఇట్లాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. నేను కస్టమర్ని అడిగితే ఎస్ అలాంటిదే అయింది. వాళ్ళ వెహికల్లో డీజిల్ అయిపోయినప్పుడు చూసారు, ఇప్పుడు పురుగులు చూస్తున్నారా, ఆ పురుగులు లోపలికి వెళ్ళిపోయినాయి. ఆ వెహికల్లో డీజిల్ అయిపోయినప్పుడు వాళ్ళు జనరేటర్కి తెప్పించిన డీజిల్ని కాస్త సెపరేట్ బకెట్స్లో తీసి వేసారంట. సో అప్పుడు ఇది అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే వెహికల్లోకి డీజిల్ అయిపోయినప్పుడు వాళ్ళు వాళ్ళ జనరేటర్ కోసం తెప్పించి ఉంచున్న డీజిల్ నిల్వలో నుంచి కొంచెం తీసుకొని వేశారంట. ప్రాబబ్లీ ఆ టైంలో అయ్యి ఉండొచ్చు అని చెప్పి కస్టమర్ చెప్తున్నారు. ఈ పురుగులు నేను చూసిన తర్వాత మామూలుగా గాలి ఊది చూసినప్పుడు అతి కష్టం మీద అంటే చాలా ఎక్కువ గట్టిగా ఊదాల్సి వచ్చింది. దట్స్ అ క్లియర్ ఇండికేషన్ అగైన్ లోపల ఇంకేదో ఉంది అని చెప్పి. అప్పుడు నేను ఒక ఎలక్ట్రికల్ వైర్ తీసుకొని ఇన్లెట్ పైప్ ఏదైతే డీజిల్ ట్యాంక్ నుంచి పంపు లాక్కున్నప్పుడు మెయిన్ పైప్ నుంచి ఆయిల్ వస్తుందో, డీజిల్ ఆయిల్, అందులోని ఒక పురుగు లోపల ఉండిపోయింది. సో అదేంటవుతుంది అంటే, పంపు మామూలుగా డీజిల్ లాక్కున్నప్పుడు ఆ పురుగు వలన ట్యాంక్లో ఉన్న డీజిల్ రావట్లే. ఈ పర్టికులర్ మోడల్కి ఎలా ఇచ్చాడు అంటే, పైనుంచి ఒక థ్రెడెడ్ హోల్ ఇచ్చి, అంటే అందులో మన బ్యాంజో బోల్ట్ వెళ్తుంది మన పైప్ కనెక్ట్ అయిన దగ్గర, అక్కడి నుంచి ఒక స్ట్రైట్ పైపు ఒక డబుల్ ఎల్ షేప్లోని బాటమ్ ఆఫ్ ద ట్యాంక్ వరకు ఒక డైరెక్ట్ పైప్ ఇచ్చాడు. కింద జాలీ, మెష్ లేకపోతే ఫిల్టర్ అట్లాంటిది ఏమీ ఇవ్వలేదు ఈ పర్టికులర్ మోడల్కి. ఆ పైప్ డైరెక్ట్గా ట్యాంక్ క్రింద వరకు ఇచ్చేసాడు. ఇది కొంచెం ఓల్డ్ మోడల్ వెహికల్, ఇది లాంగ్ బాడీ వెహికల్. నెక్స్ట్ ఒక ఫ్లోట్ యూనిట్ ఇచ్చాడు. సో ఫ్లోట్ యూనిట్ సెపరేట్, అది ఫ్లోట్ యూనిట్ ఓన్లీ కన్నా. ఈవెన్ డీజిల్ డ్రైన్ చేయడానికి కూడా డ్రైన్ ప్లగ్ ఇవ్వలేదు. సో ఐ హ్యాడ్ టు రిమూవ్ ఆల్ ద డీజిల్. గొట్టంతో డీజిల్ తీసేసి డీజిల్ని మొత్తం మా ట్యాంక్ని ఫుల్గా ఆడించి, డీజిల్తో అటు ఇటు బాగా ఆడించి క్లీనప్ చేసేసి, వాటర్ వాష్ పంపించి, వాటర్ వాష్ తోటి ఫుల్ క్లీన్ చేయించి, ఫుల్ ప్రెషర్ తోటి మళ్ళీ వాటర్ అంతా తీసేసి, ఒక గుడ్డ ముక్కతోటి మళ్ళీ లోపల ఉన్న చెమ్మ ఏదైనా ఉందో ఆ చెమ్మంతా పీల్చేసి తీసేసి ఎండబెట్టి ఫుల్ డ్రై అయిపోయిన తర్వాత నో మోర్, ఇంకా వాటర్ చుక్క కూడా ఏమీ లేదు, తడి అంటూ లేదు అన్నప్పుడు అప్పుడు నేను మళ్ళీ ట్యాంక్ని అంతా రీఫిట్ చేసేసి వెహికల్ స్టార్ట్ చేసేసాను. సో వెహికల్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. స్పీడ్గా వెళ్ళాను, 110 వరకు వెళ్ళాను. సో వెహికల్ ఈజ్ పక్కా పర్ఫెక్ట్ కండిషన్ యాజ్ ఫార్ యాజ్ దిస్ ప్రాబ్లమ్ గోస్. సో ప్రాబ్లమ్ సాల్వ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే, చాలామంది తెలియక చేసిన వాళ్ళు కొందరు ఉంటారు, తెలిసి చేసిన వాళ్ళు ఉంటారు. తెలిసి చేసిన వాళ్ళు కస్టమర్ మోసం చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే పంపిస్తారు, డీజిల్ ఇంజెక్టర్స్ ఇప్పేస్తారు, అన్ని ఓవరాల్ పంపిస్తారు. అవి బాగున్నా ఒకసారి ఏమన్నా అంటే ఇది 1,20,000 తిరిగింది, ఏదో చెప్తారు 1,20,000 తిరిగింది కాబట్టి పంపు దగ్గర ఏదో అయి ఉంటుందని చెప్పి పంపిస్తారు, విచ్ ఇస్ అన్నెసరీ. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, తెలియదు కాబట్టి 1-2 చేసుకుంటూ ఇప్పుతూ ఉంటారు. సో డయాగ్నోసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ డయాగ్నోసిస్ చేయాలి అంటే దాని తాలూకా నాలెడ్జ్ ఉండాలి. సో ఇట్లాంటి పర్టికులర్ నాలెడ్జెస్ కోసం నేను కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నన్ను సంప్రదించండి. ఆ కోర్సెస్ డ్యూరేషన్ అండ్ ఫీజు గురించి నేను ఆఫర్ చేసే కోర్సెస్ మెకానికల్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ అండ్ ఏసీ. సో ఈ కోర్సెస్ ఆటోమొబైల్స్ ఆటోమొబైల్ సంబంధించినవి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నన్ను సంప్రదించండి. ప్రస్తుతానికైతే ఒక ఆఫర్ రన్ అవుతుంది. ఏసీ వర్క్స్ ఆగస్ట్ 15th నుంచి 15,000 రూపీస్ ఫర్ 5 days. వెరీ షార్ట్ అండ్ వెరీ క్యూట్గా ఉంటుంది. చాలా ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ఆటోమోటివ్ ఏసీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు ఇష్టపడినట్టయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేయండి. సో దట్ విల్ బి బెనిఫిషియల్ టు మీ అండ్ విచ్ ఇన్ టర్న్ విల్ బి బెనిఫిషియల్ టు యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ అండ్ విల్ సీ అగైన్.